తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న గుంటూరు జిల్లా గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతులు 2 రోజుల శిక్షణా కార్యక్రమం ఆదివారంతో ముగిశాయి. రెండవ రోజు విలేకరుల నుండి డెస్క్ ఏం కోరుకుంటుంది అనే అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇన్ఛార్జ్ దేవగళ్ల రామకృష్ణ, గ్రామీణ వార్తలు కథనాలపై సీనియర్ జర్నలిస్ట్ డి సోమసుందర్, పత్రికా భాష మెలకువలపై తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రజ్యోతి డిప్యూటీ న్యూస్ ఎడిటర్ బిహెచ్వి మంగేష్, స్మార్ట్ రిపోర్టింగ్ పై విశాలాంధ్ర వర్కింగ్ ఎడిటర్ అజయ్లు శిక్షణ కల్పించారు. శిక్షణ తరగతులు ముగిసిన అనంతరం జరిగిన సభకు చక్రవర్తుల రాఘవాచారి మీడియా అకాడమీ ఏపీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి గౌరవ అతిథులుగా తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ఆత్మీయ అతిథులుగా గణేష్ అధ్యక్షులు వీరవల్లి మురళి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయాక ఏపీ సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ గా తాను బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా తెనాలిలో గ్రామీణ విలేకరులకు పునశ్చరణ తరగతులు ఏర్పాటు చేసుకోవటం సంతోషంగా ఉందన్నారు. చక్రవర్తుల రాఘవాచారి పేరిట ఏర్పడిన అకాడమీ ద్వారా తన వంతుగా మెరుగైన సేవలు అందించనున్నట్లు చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు. బాధ్యతాయుతమైన విధానం కోసం శిక్షణా తరగతులు దోహదపడతాయన్నారు. జర్నలిస్టులకు సమాజాన్ని ఎలా చూడాలి అనే అవగాహన ఉండాలి అని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ అన్నారు. అనంతరం శిక్షణ పొందిన విలేకరులకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. యూనివర్సిటీలో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, స్టాండర్డ్ నెంబర్ ఆఫ్ క్లాస్ ఈస్ 30. అయితే నిజానికి 30 అనేది ఇక్కడ ఇంప్రాక్టికల్. 50 ఓకే కాదు, ఇంకా పెంచాలి అన్నారు. 70 సరే అన్నా నేను. సో ఇంకా ఎక్కువ వచ్చారు. కానీ ఇంత ఆర్డర్లీగా క్లాసులకు వద్దు నేను అనుకోరా. ఇంత డిసిప్లిన్డ్గా, ఇంత ఆర్డర్లీగా, ఇంత పద్ధతిగా మీ బుర్రలోకి ఇంకి ఏదైనా ఒక మాట ఇది ఆచరణీయం అని మీరు భావించి ఏదన్నా ఒక మాట అబ్బా చాలా బాగుంది, ఇది స్వాగతించాలి అని మీరు అనుకుని ఏదన్నా ఒక మాట ఇది నా జర్నలిజాన్ని ఫర్దర్ చేయడానికి, మరింత ముందుకు తీసుకెళ్ళడానికి, నా స్కిల్స్ని మరింత ఇంప్రూవ్ చేసుకుంటానికి ఈ మాట ఉపయోగపడుద్ది అని మీరు అనుకుంటే ఈ క్లాసులు నిర్విఘ్నంగా జరిగిన దానికి సార్థకత లభించింది. జర్నలిజం వితౌట్ ఎ మోరల్ పొజిషన్ ఈజ్ ఇంపాసిబుల్. జర్నలిజం వితౌట్ ఎ మోరల్ పొజిషన్ ఈజ్ ఇంపాసిబుల్ అంటే ఏంటంటే ఒక మోరల్ పొజిషన్ తీసుకోకుండా, అంటే ఒక నైతికపరమైన ఒక స్టాండ్, ఒక వైఖరి తీసుకోకుండా జర్నలిజం అనేది సాధ్యం కాదు. మనము చాలా మంది గతంలో మీరు శిక్షణ ఇలాంటి పునశ్చరణ తరగతులకు మీరు హాజరై ఉంటే, మీకు ఎవరైనా టీచర్లు చెప్పుంటే మీకు అందరికీ మీరు ఒక మాట వినుంటారు. మీరు ఆబ్జెక్టివ్ జర్నలిజం అనే మాట వినుంటారు. ముందు నుంచి అట్లా చెప్పుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు కూడా చెప్తానున్నారు. లెట్ మీ టెల్ యూ, దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ అన్ ఆబ్జెక్టివ్ జర్నలిజం. ఆబ్జెక్టివ్ జర్నలిజం అనేది లేదు. మార్గరెట్ డ్యూరాస్ గారు చెప్పినట్లు సబ్జెక్టివ్ జర్నలిజం ఉంటుంది ప్రపంచంలో. ఒక నైతికపరమైన వైఖరి తీసుకోకుండా మీరు ఏం రిపోర్ట్ చేస్తారు, ఏమి రాస్తారు, ఏం చేస్తున్నారు, దీని ద్వారా దీని అంతిమ ప్రయోజనం ఏమిటి అనేది ఆలోచించాలి. ఆ అంతిమ ప్రయోజనం ప్రజా ప్రయోజనం మాత్రమే ఉండాలి. ప్రజా ప్రయోజనం మాత్రమే మీ అంతిమ ప్రయోజనం అయినప్పుడు మీ జర్నలిజం సబ్జెక్టివ్ అవుతుంది. మీ జర్నలిజం ఒక మోరల్ పొజిషన్ తీసుకునే జర్నలిజం మాత్రమే అవుతుంది. దట్ ఈస్ జర్నలిజం. చేయడానికి కొత్త నిశ్చయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. నేను 2 రోజులు ఇక్కడ తెనాలిలో ఈ క్లాసెస్ మొత్తం నేను చైర్మన్గా అది స్వీకారం చేసిన తర్వాత గ్రాండ్ సక్సెస్ అయింది కాబట్టి గొప్ప విషయం. దానికి మీ అందరికీ అభినందనలు, అభివందనాలు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వారు వారి సహకారులకు ఇది సాధ్యమయ్యేది కాదు. ఆ యూనియన్ నాయకత్వానికి, యూనియన్ కార్యకర్తలకి, తెనాలిలో ఈ 2 రోజుల కార్యక్రమానికి ముందుగానే దీనికి భూమిక ఏర్పాటు చేసి లెగ్వర్క్ చేసి దీన్ని సక్సెస్ చేసిన మన చంద్ర సుబ్బారావు గారి బృందానికి, మిత్రులందరికీ
పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు ఏల్చూరి శివ, APUWJ నల్లి ధర్మారావు, జిల్లా అధ్యక్షులు SN మీరా, CR మీడియా అకాడమీ కార్యదర్శి మణిరామ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భక్తవత్సలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంబాబు పాల్గొన్నారు. శిక్షణ తరగతులు నిర్వహిస్తే ఏ విధంగా ఉంటాయి, దానికి మీడియా ఫౌండేషన్ అనేది మనకి ఉంది. దానికి APWJ, TVWJ శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంటుంది. ఇటువంటి శిక్షణని MEFI అంటాం. దాని ద్వారా 2 రాష్ట్రాల్లో ప్రధానంగా కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ ఉంటాం. కానీ ఆలపాటి సురేష్ గారు చైర్మన్గా ఏర్పాటు చేసిన ఈ శిక్షణా తరగతుల్లో APWJ భాగస్వామ్యంతో ఎటువంటి క్లాసులు నిర్వహించారు, ఏ విధంగా ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది. సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఎవరైనా శిక్షణ తరగతి నిర్వహిస్తే 200 మంది 300 మంది ఎంతమంది వచ్చినా రావచ్చు అనే పరిస్థితికి పిలుపునిస్తూ ఉంటారు. కానీ ఆలపాటి సురేష్ గారు కానీ సుబ్బారావు గారు కానీ నిబద్ధతతో మాకు 50 మంది చాలు లేదా 70 మంది చాలు, వీరికి మన వారికి మంచి నైపుణ్యంతో కలిగిన శిక్షణ అకాడమీ నుంచి ఇవ్వాలి, సంఘ బాధ్యులు దీనికి బాధ్యత తీసుకున్నప్పుడు సరైన విధానంతో పోవాలనే ఒక నిబద్ధతతో కూడిన నాయకత్వం ఆ విధమైన ఆలోచన చేస్తుంది. అది APWJ నాయకత్వానికి ముఖ్యమైన లక్ష్యం. అది లక్షణం కూడా. ఈ విధానంలో APWJ గత 68 సంవత్సరాలుగా జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తూ ముందుకెళ్తున్న సంస్థ APWJ. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గా అంటే ఏ డిపార్ట్మెంట్ కి లేని ఒక క్వాసీ జుడిషియరీ మ్యాజిస్ట్రేట్ పవర్ తో పాటు అండ్ ఎగ్జిక్యూషన్ అధికారిగా ఒక ఏదైనా చట్టాలు ఏదైనా జరిగితే ప్రజలకు అందించే ఒక సాధనంగా అండ్ 4th ఎస్టేట్ లో ఒక పార్ట్ గా జర్నలిజం చదువుకోవడం నిజంగా ఇప్పుడు దేవుడు ఇచ్చిన అదృష్టం అంటారు. లేకపోతే ఈ ఫీల్డ్ లోకి ఎలా వస్తాను నేను, ఒకవేళ ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో కనుక రాకుండా ఖచ్చితంగా మీరు అక్కడొక్కడిగా కూర్చుందండి. కరోనా టైంలో కూడా అందరూ కరోనా, మనుషులు చచ్చిపోవడం, వ్యాక్సిన్, డాక్టరు, మెడిసిన్, అలాగే మున్సిపాలిటీ టీం అలా ఇలా మాట్లాడుకుంటుంటే నాకు ఒక రోజు సడన్ గా కొత్త ఆలోచన వచ్చింది. అప్పుడు మీకు ఫస్ట్ వేవ్ లో మీరు గమనిస్తే శవాల్ని ర్యాపింగ్ చేసేవాళ్ళు బ్యాగ్లో పెట్టి ఆ బ్యాగ్ని తీసుకెళ్ళి అట్లా వేసేవాళ్ళు. ఫస్ట్ వేవ్ అట్లా జరిగింది. ఐ వాజ్ ఇన్ గుంటూరు. నేను దాన్ని అబ్జర్వ్ చేసి అసలు ఈ బ్యాగ్ కుట్టే టైలర్ ఏం చేస్తున్నాడు, అతని కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, అతను ఎలా తింటున్నాడు, మరి అతనికి ఎలా వస్తుంది, ఇన్ని బ్యాగులు కుడితే డబ్బులు గవర్నమెంట్ వెంటనే తీసుకొచ్చేసి మనం షాపుల్లో అయితే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. కానీ గవర్నమెంట్ ఏం చేస్తా ఉంటుందంటే వాళ్ళ దగ్గర అప్పు పెట్టేస్తుంది. మరి వాడు ఎలా బతుకుతున్నాడో చూద్దాం అనిపించింది. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఖచ్చితంగా మనం చూడాల్సింది సమస్యని. మీరు పెన్ను పెట్టి రాసే ఒక ఆర్టికల్ ఏదైనా కావచ్చు, అది 10 మందికి వెలుగు పంచాలి. అట్లా ఎవరో పేదవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేలాగా మన ఆర్టికల్ ఉంటే వారికి నిజంగా మనం దీపం చూపించినట్టే. మీడియా అంటే ఏంటి అసలు? మీడియా మీన్స్ మాస్ కమ్యూనికేషన్ టు ద మాసెస్. ఈ అంటే ఎడ్యుకేషన్, డి అంటే డెడికేషన్, నాట్ ఓన్లీ డెడికేషన్, డెకరం. ఐ అంటే ఇన్నోవేటివ్, ఏ అంటే అకౌంటబిలిటీ. ఇవన్నీ ఉండాలి మనకి. ఇవి ఉంటేనే మనం సమాజంలో, సంఘంలో గౌరవప్రదంగా ఉంటాం. ముందుగా ఈ శిక్షణా తరగతులు మాకు చాలా పెద్ద మనోధైర్యాన్ని ఇచ్చినాయి. ఏర్పాటు చేసిన కమిటీకి, ప్రత్యేకించి హాజరైన మీకు నేను 2 రోజుల నుంచి అనుక్షణం నేను ఉన్నంతసేపు గమనించాను, బయట నుంచి తెలుసుకుంటూనే ఉన్నా. నిన్న మధ్యాహ్నం నాకు మా జిల్లాలో సీఎం ప్రోగ్రాం, నాకు కవరేజ్ ఇంపార్టెంట్ కాబట్టి నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయా. మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం కూడా వచ్చాను, రాత్రి కూడా అన్నీ తెలుసుకున్నా.
చాలా నిబద్ధతతో క్రమశిక్షణతో నేనైతే ఊహించలా ఇంత డిసిప్లైన్డ్గా మనోళ్ళు శిక్షణలో పాల్గొంటారని ఊహించలా. ప్రత్యేకించి మహిళా జర్నలిస్టులు 3-4 నేను ఫస్ట్ వాళ్ళు జర్నలిస్టులు కాదు ఎవరన్నా స్టూడెంట్స్ వచ్చారేమో అనుకున్నాను. ఖచ్చితంగా వాళ్ళని కూడా అభినందించాలి. మనం ఎక్కడ పోయినా ఇప్పుడు మహిళా జర్నలిస్టుల వెలితి కనపడతాం. మన 36వ రాష్ట్ర మహాసభలో కూడా మనతో అన్ని జిల్లాల్లో తిరిగి చాలా మందిని ఆహ్వానించారు, రాలేకపోయారు. చివరికి జీవా నుంచి 8 మంది మహిళలు వచ్చి 2 రోజులు మన కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు, తీర్మానాలు ప్రవేశపెట్టారు, డిస్కషన్లో కూడా పాల్గొన్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మిమ్మల్ని చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణా శిబిరాలు ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో మన సహకారంతో ఏర్పాటు చేసుకోవాలనుకున్నవి ఖచ్చితంగా ముందుకెళ్ళచ్చు. జర్నలిస్టులు శిక్షణ తరగతులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మనం మన లోపం పెట్టకపోవటం అనేది అర్థమైంది. ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత 2014 తర్వాత ఈ శిక్షణా శిబిరాలకి మనం ప్రాధాన్యం ఇవ్వాలని వీళ్ళు చాలా మంది గుర్తుంటుంది. 2015 తెనాలిలో మనం శిక్షణా తరగతులు ప్రవేశపెట్టాం. శిక్షణా తరగతులను 2 రోజుల పాటు ఒక హోటల్లో జరిపాం. ఇదే సుబ్బారావు గారు వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేశారు.